హాయ్ అండి, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది ప్రీవియస్గా అని ఒక చిన్న విశ్లేషణ. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గత 2 రోజులుగా ఏ డైరెక్షన్లో ఉంది, ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న విశ్లేషణ. ఇదంతా జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే, మీ అందరికీ తెలుసు. తర్వాత గత 1.5 year నుంచి మనము దీన్ని మీ అందరికీ అందిస్తున్నాము రెగ్యులర్గా, ఏం సిచ్యువేషన్స్ అని చెప్పి. కాబట్టి ఇప్పుడు అసలు డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ 2 రోజులు అసలు ఏం జరిగింది అనేది ఒక చిన్న విశ్లేషణ. అది చూడండి, మనము 17వ తారీఖు నాడు చూడండి, ఇది వచ్చి 17వ తారీఖు చూద్దాము. 17వ తారీఖు నాడు ఎగ్జాక్ట్ గా మనము వచ్చి 17వ తారీఖు మనం వచ్చి ఒక అంచనా మెసేజ్ ఇచ్చాము. చూద్దాము. జస్ట్ చూడండి, ట్యూస్డే రోజు ఎగ్జాక్ట్ గా 9:18 మనము సెల్లింగ్ అక్యుములేషన్ ఇచ్చున్నాము. సెల్లింగ్ అక్యుములేషన్ వచ్చి మనము 23,530 ఇది ఒక సెల్లింగ్ అక్యుములేషన్. తర్వాత వచ్చి 23 తర్వాత వచ్చి 23,830 చూద్దాం. ఇది చూడండి, 23,830 కూడా ఒక సెల్లింగ్ అక్యుములేషన్ ఇచ్చున్నాము. అది కూడా చూద్దాము. 23,830 చూడండి, వేసేస్తాను. 23,830 ఎస్. చూద్దాము. ఎగ్జాక్ట్ గా మనము ఆ రోజు మనం 9:15కి మనము చున్నాము. 23,530 మనం వచ్చి 9:18కి ఇస్తే అది వచ్చి 10 AM యాక్టివ్ అయింది 17వ తారీఖు. తర్వాత సెకండ్ అక్యుములేషన్ కూడా మనము సెకండ్ అక్యుములేషన్ ఎక్కడ ఇచ్చామంటే 23,830 ఇచ్చాము. అది వచ్చి నిన్న అంటే 18వ తారీఖు నాడు అది వచ్చి ఆ వాల్యూ వచ్చి మళ్ళీ సెకండ్ అక్యుములేషన్ కూడా సెల్లింగ్ అక్యుములేషన్ యాక్టివేట్ అయింది. ఇవన్నీ జస్ట్ ఒక అంచనా వరకే అండి. చూడండి, అది తర్వాత డౌన్ సైడ్ అంచనా ఎక్కడి దాకా రావచ్చు అని ఒక అంచనా వేశాను. అది మనం చూద్దాము. డౌన్ సైడ్ వచ్చి కాపీ చేసేసుకో. డౌన్ సైడ్ వచ్చి మనకి అంచనా వచ్చి 23,050 చూడండి, 23,050 ఇది ఒక అంచనా డౌన్ సైడ్. చూద్దాము ఈరోజు ఏం జరిగిందని. మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈరోజు ఏం, జస్ట్ మనం చూపించాలి కదా. చూడండి, ఈ రోజు ఎగ్జాక్ట్ గా మన అంచనా
డౌన్ సైడ్ మనం అక్కడ షార్ట్ చేసిన ఇది ఇక్కడ డౌన్ సైడ్ ఈరోజు ఎగ్జాక్ట్ గా మన వాల్యూ మనకి 23,050 మనకి టచ్ అయింది. అయితే ఇక్కడ ఇదేమంటే ఈరోజు మార్నింగే మనము 180లో మనం ఒక అంచనా లెవెల్లో అక్కడ జనరేట్ చేసేసుకున్నారు అందరూ. జస్ట్ చెప్తున్నా, ఏదైనా మన టార్గెట్ అనేది అంచనా టార్గెట్ ఆల్రెడీ టచ్ అయింది. అది ఎందుకంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 650 పాయింట్స్ కదా, అది దాన్ని ఎవరు వదులుకోరు కదా. అది తర్వాత చూడండి, ఇవన్నీ చేయడానికి కొద్దిగా చాలా ఎలా చెప్పాలంటే చాలా ఓర్పు సహనం కావాలండి. అది ఉండేవాడే ఇక్కడ నెగ్గగలడు. అది లేని వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. అందరూ ఓటమి పాలు అయ్యే వాళ్ళే, ఓర్పు సహనం లేని వాళ్ళందరూ. నేను చూస్తున్నాను కదా, ఎంతో మందిని చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళే ఎంతో మంది. ఎందుకంటే ఇందులో సమ్ టైమ్స్ ప్రతి ట్రేడ్లు కూడా స్టాప్ లాస్ అంటే రివర్స్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 10 ట్రేడ్స్ కూడా 100 పాయింట్స్, 150 పాయింట్స్, 100 అట్లా చెప్తే ఓవరాల్ ఆ 10 ట్రేడ్లు కలిపి కూడా ఒక 1000 పాయింట్లే ఉంటుంది నెగటివ్. అయితే వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 400 పాయింట్స్, 500 పాయింట్స్ 2 ట్రేడ్లోనే అవన్నీ కవర్ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తున్నానండి. అది మళ్ళీ ఎగ్జిట్ అయిన వాళ్ళే మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సిస్టమ్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది యాక్చువల్గా వచ్చి ఇప్పుడు ఒక 10,000 పాయింట్లో మనం చాలా 10,000 వెళ్తుంది, 9,000కి వస్తుంది, 10,000 వెళ్తుంది, 9 వెళ్తుంది. ఈ మార్కెట్ లాగానే మన డైరెక్షన్ ఇప్పుడే మనకి ఒక 11,000 పాయింట్స్ క్రాస్ అయింది. అది నా అంచనా ఈ ఇయర్ వచ్చి ఒక 16,000 పాయింట్స్ దాకా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ జనరేట్ అవ్వచ్చు అని ఒక అంచనా ఉంది. ఇప్పటికే ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది గత 1.5 year నుంచి అనేది జస్ట్ ఒక విశ్లేషణ. అది చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చూడండి ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ 1.5 year నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది యాజ్ ఆన్ డేట్ కి అనేది చూద్దాము. ఇది కానీ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే క్లియర్ గా తెలుస్తుంది దీని యొక్క విషయాలు. అది ఓకే, వెయిట్ 20 seconds 25 seconds అలా పెడుతున్నాను. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. చూడండి, అప్పటి నుంచి ఎవ్రీ ట్రేడ్ దీంట్లో అంటే ఏమో ఒక అంచనా అండి, జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే. అది తర్వాత చూడండి, ఇప్పుడు సోన్ వచ్చి చేస్తుంది మనకి. చూడండి, అమెజాన్ వచ్చి 11,341 పాయింట్స్ జనరేట్ అయింది. మన ఎక్స్పెక్టేషన్స్ 16,000 పాయింట్స్ ఇయర్ ఎండ్కి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయి అని మనం అంచనా వేస్తున్నాము. లెట్స్ సీ.